దావీదు 20వ కీర్తనలో నుండి కొన్ని ఆశీర్వాద వచనాలని ఇప్పుడు పలుకుదామా. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఆమెన్. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆమెన్. పరిశుద్ధ స్థలములలో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఆమెన్. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆమెన్. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక. ఆమెన్. నీ దహన బలులను అంగీకరించునుగాక. ఆమెన్. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఆమెన్. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. ఆమెన్. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఆమెన్. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. ఆమెన్. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గురుములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షింపుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక.